ప్రభు నందు ప్రియులైన వారందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అమ్మ అనగానే ప్రతి ఒక్కరికి వారి అమ్మే మొదట గుర్తుకొస్తుంది. అమ్మ మన కోసం చేసిన త్యాగాలు, కష్టాలు, నీకు అమ్మగా అవడానికే పుట్టానురా అంటూ అమ్మ చూపే ప్రేమను ఎప్పుడూ మర్చిపోలేం కదా. ఏ దేశం వారైనా, ఏ జాతి వారైనా, ఏ భాష వారైనా కష్టం వచ్చినప్పుడు మొదట గుర్తుకు వచ్చేది అమ్మే. చివరికి యేసుక్రీస్తు వారికి కూడా సిలువలో ప్రాణాన్ని బలిగా అర్పిస్తున్నప్పుడు ఆయన సిలువలో పలికిన మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లిని విడిచి వెళ్తూ తల్లిపై ఉన్న మమకారానికి ప్రతీకగా తన బాధ్యతను ఆయన విస్మరించలేదు. ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనంలో మానవ జాతి మొత్తాన్ని దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపంలోనికి నెట్టివేసిన హవ్వను ఆమె జీవం గల ప్రతివానికి తల్లి అని పరిశుద్ధాత్మ దేవుడే వ్రాయించారు. అప్పటిదాకా ఎటువంటి ప్రసవ వేదన రుచి చూడని హవ్వ భయంకరమైన బాధలను ఓర్చి దేవుడు శపించగా గర్భవతిగా ప్రసవ వేదనను భరిస్తూ వేదనతో కుమారుని కని కయ్యూను అని పేరు పెట్టింది. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, నన్ను ఇంతగా శపించారు, ఇంత బాధను నరకాన్ని నేను అనుభవించాను, 9 నెలలు నా బిడ్డను మోస్తూ ప్రయాసపడ్డాను అని హవ్వ దేవుణ్ణి ఒక్క మాట కూడా నిందించకుండా ఆమె పలికిన అద్భుతమైన మాట, దేవుడు నాపై దయ చూపించారు, యెహోవా దయ వల్ల నేనొక మనుషుణ్ణి సంపాదించుకున్నాను అని అంటుంది. ఇక్కడ చూడండి, శపించబడిన హవ్వని దేవుడు జీవం గల ప్రతివానికి తల్లి అని వ్రాయిస్తే, శపించిన దేవుణ్ణి దేవా నీ దయ వల్లనే నేనొక బిడ్డను సంపాదించుకున్నాను అని మురిపెంతో సెలవిస్తుంది హవ్వ. హవ్వ మాత్రమే కాదండి, ఎంత ప్రసవ వేదన పడినా కూడా పిల్లల్ని కనడానికి ఎన్ని కష్టాలకు వచ్చినా ప్రతి తల్లి అనే మాట, వీఆర్ బ్లెస్డ్ విత్ ఏ బేబీ బాయ్ ఆర్ గర్ల్, దేవుని దయ వల్ల మాకు బిడ్డలు కలిగారు అనే కదా అంటాము. సొలొమోను గారు 127వ సంకీర్తన 3వ చరణంలో ఈ విధంగా సెలవిస్తారు, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. అయితే ఈరోజు మీ ముందు ఒక ప్రశ్నను ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. మరి దేవుడు అనుగ్రహించిన ఆ బహుమానంను దేవుని కోసం పెంచగలుగుతున్నామా? ప్రతి తల్లి గౌరవింప తగినప్పటికీ దేవుని యందు భయభక్తులతో పెంచిన తల్లిదండ్రులే కొనియాడబడతారు. వారి చరిత్రలో ఆదర్శంగా నిలిచిపోతారు. జాన్ వెస్లీ గారి తల్లి అయిన సుజన్నా వెస్లీ తన 19 మంది పిల్లల్లో 10 మంది చనిపోగా 9 మందిని ఒంటరిగా దేవుని యందు భయభక్తుల్లో పెంచింది. రోజుకి ఒక బిడ్డతో సమయాన్ని వెచ్చిస్తూ దేవుని గురించి చెప్తూ 16 రూల్స్ను పెట్టి అందులో ప్రప్రథమంగా దేవుని ఆజ్ఞలకు విధేయులు అవ్వాలి అని, ఎల్లప్పుడూ విడవక ప్రార్థించాలి అని ప్రార్థనా జీవితాన్ని నేర్పించింది. వారి బిడ్డల్లో 2 మిషనరీలుగా జాన్ వెస్లీని మరియు చార్లెస్ వెస్లీని మనం చూడవచ్చు. తన యొక్క చివరి దినాల్లో సుజన్నా జాన్ వెస్లీతోనే ఎక్కువ కాలం గడిపింది. జాన్ వెస్లీ గారు ఒక మాటను అంటారు, నేను థియాలజీలో కన్నా మా అమ్మ దగ్గరే దేవుని గురించి ఎక్కువగా తెలుసుకున్నాను అని. సామెతలు 14వ అధ్యాయము 1వ వచనంలో ఇలా ఉంటుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లును ఓడబెరుకును. జాన్ వెస్లీ గారి యొక్క జీవితంలో తన తల్లి యొక్క పాత్ర ఎంతగా ప్రభావితం చేసిందో, అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఒక దైవజనుడి జీవితంలో 2 ఆడవాళ్లు కూడా అంతే ప్రభావితం చేశారు. మరి విశేషంగా పరిశుద్ధుడైన పౌలు గారి చేతనే ప్రశంసించబడ్డారు. వారి తిమోతి గారి తల్లి అయిన యూనికే, అవ్వ అయిన లోయి. ఈరోజు మన ధ్యాన భాగము తిమోతి గారిని ప్రభావితం చేసిన ఆ ఆదర్శమూర్తులు. తిమోతి గారు లుస్ట్రకు చెందినవారు. తల్లి యూదాశ్రీ, తండ్రి గ్రీకువాడు. తల్లి పేరు యూనికే, అవ్వ పేరు లోయి. పౌలు గారు 2వ మిషనరీ సువార్త ప్రయాణంలో భాగంగా లుస్ట్రకి వచ్చినప్పుడు తిమోతిని శిష్యుడిగా స్వీకరించి, తండ్రి గ్రీసు దేశస్థుడు అని యూదులందరికీ తెలుసు కాబట్టి తిమోతికి సున్నతిని చేయిస్తాడు. తిమోతి యవ్వనస్తుడు, పౌలు గారికి అతి సన్నిహితుడు, ఎఫెసు సంఘానికి సేవకుడు. 2వ సువార్త పరిచర్యలో భాగంగా లుస్ట్రకు వచ్చి పౌలు గారు వెంటనే సువార్త పరిచర్యకు తీసుకుని వెళ్తారు. లుస్ట్రలో పౌలు గారి శ్రమలకు ఇతడే సాక్షి. పౌలు గారు తిమోతిని విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు అని సంబోధిస్తారు. అంతేకాదు, 1 తిమోతికి వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయవద్దు అని హెచ్చరిస్తారు. ఇంతగా పౌలు గారు శ్రద్ధ చూపించే ఆ తిమోతి యొక్క భక్తి జీవితానికి అంతగా ప్రభావితం చేసిన ఆ తల్లుల గురించి ఈరోజు మనం కొన్ని విషయాల్ని ధ్యానం చేద్దాం. మొదటిగా, తిమోతి అనగా అర్థము ఘనపరచువాడు, యునీకే అనగా ఘనత కలిగినది, లోయి అనగా సమ్మతమైనది. దేవుణ్ణి ఘనపరచు అంటూ తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నట్లుగా అర్థాన్నిచ్చే ఆ నామకరణము తప్పకుండా ఆ తల్లే చేసి ఉండాలి. ఎందుకంటే తండ్రి అన్యుడు, గ్రీసు దేశస్థుడు,
పేరును బట్టే ఈమె భక్తి జీవితాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. రెండవదిగా అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 1వ వచనంలో తిమోతి విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. ఆమె దేవుని యందు భయభక్తులు మాత్రమే కాకుండా గొప్ప విశ్వాసం కలిగిన యూదురాలు. సామెతలు 31వ అధ్యాయము 30వ వచనం. జ్ఞాని అయిన సొలొమోన్ గారు ఇలా సెలవిస్తున్నారు, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని. మూడవదిగా అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 2-3 వచనాలు. తిమోతి లుస్ట్రలోను ఈకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు అని వ్రాయబడి ఉంది. తల్లిదండ్రులుగా పిల్లలకు మనము చిన్నతనం నుండి ఏ విత్తనం అయితే విత్తుతామో అదే పంటను పెద్దయ్యాక కోస్తాము. తాను భక్తి జీవితాన్ని కలిగి ఉండటమే కాదు, కానీ తన కుమారుడిని కూడా అదే భక్తి శ్రద్ధలతో పెంచింది ఆ తల్లి. నాలుగవదిగా పౌలు గారు తన పరిచర్యకు తిమోతిని రావాలి అని కోరుకుంటారు. తిమోతిని పౌలు గారికి అసలు పరిచయం చేసింది ఎవరు? దేవుని సేవకు పురికొల్పింది ఎవరు? తల్లినే కదా. దేవుని సేవకులతో ఒక సహవాసాన్ని ఏర్పరిచి మనకందరికీ ఒక ఉదాహరణగా నిలిచింది. సామెతలు 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మన పిల్లలు దేవుని మార్గాన్ని అనుసరించాలి అని మనం కనుక కోరుకుంటే మనమే దాన్ని మొదటిగా నమ్మాలి, ఉపదేశించాలి, అట్టి రీతిగానే జీవించాలి. నేడు తల్లిదండ్రులుగా పిల్లలను దేవుని యొక్క భయభక్తుల్లో పెంచడం ఒక గొప్ప సవాలుతో కూడిన పని. మోషే గారు ఫరో కుటుంబంలో పెంచబడినప్పటికీ హెబ్రీయుడిని ఐగుప్తీయుడు కొట్టినప్పుడు ఎందుకు ఐగుప్తిని చంపి ఇసుకలో కప్పి పెడతారు? అసలు ఇశ్రాయేలీయులు తన జనాంగం అని అతనికి నూరిపోసింది తల్లి అయిన యోకెబెదే కదా. సిరియా సైన్యాధిపతి అయిన నయమాను కుష్ఠరోగంతో బాధపడుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీల చిన్నది షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండాలి అని నేనెంతో కోరుతున్నాను అని సలహా ఇచ్చిన ఆ చిన్నది అంత ధైర్యంగా దేవుని గురించి చెప్పి దేవుని యొద్దకు నడిపించేంతగా భక్తిని నూరిపోసింది వారి తల్లిదండ్రులే కదా. మరి మన పిల్లలను దేవునికి శిష్యులుగా చేయడంలో తల్లిదండ్రులుగా మనము దేవుని జత పనివారై ఉండాలి. ఐదవదిగా తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3-5 వచనాలు చూసినట్లయితే, నీ యందున్న నిష్కపటమైన విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలోను యునీకేలోను వసించెను అని పౌలు గారే సాక్ష్యం ఇస్తున్నారు. ఇక్కడ చూడండి, తిమోతి తల్లి అయిన యునీకే మాత్రమే కాదు, అవ్వ అయిన లోయి కూడా నిష్కపటమైన విశ్వాసాన్ని కలిగి ఉంది. అంటే లోయి, తర్వాత యునీకే, ఇప్పుడు తిమోతి, మొత్తంగా 3 తరాలుగా వారి యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ పిల్లలకు కూడా అదే దారిలో భక్తి శ్రద్ధలతో పెంచుతున్నారు. పరిచర్యలో పౌలు గారికి పరిచయం కూడా చేశారు. అయితే ఆ భక్తి ఎంతగా తిమోతిలో జీవం పోసుకుంది అంటే, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో, అంతియొకయు ఇకోనియు లుస్ట్రా అను పట్టణంలో నాకు కలిగిన హింసలు ఉపద్రవములను తెలుసుకున్న వాడవే వెంబడించితివి. తిమోతి గారు పౌలు గారి హింసలో కూడా అతని వెన్నంటే ఉండి పరిచర్య చేశారు. అంతేకాదండి, ఆ హింస తిమోతి గారు కూడా సహించారు. ఎంత ధన్యకరం! క్రీస్తు వారిని విశ్వసించడమే కాదు, వెంబడించారు. పౌలు గారి హింసల్లో వెన్నంటే ఉన్నారు. పరిచర్యలో మాత్రమే కాదు, హింసలో కూడా పాలు పంచుకున్నారు. దేవుని కోసం నిందలను, హింసలను కూడా భరించడానికి సిద్ధపడేంతగా ఆ తల్లి భక్తి శ్రద్ధలతో పెంచింది. అదే చదువుకుందాం పదండి. 3వ అధ్యాయము 14 మరియు 15 వచనాలు. క్రీస్తు యేసును అందించవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదవు కనుక. బాల్యము నుండి నీవెరుగుదువు అని పౌలు గారే ఇక్కడ సెలవిస్తున్నారు. అవును ప్రియులారా, యెహెజ్కేలు 16వ అధ్యాయము 44వ వచనంలో, తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గూర్చి అందురు. ఒక భక్తిపరుడైన సేవకుని ఆ తల్లి పౌలు గారికి అందించింది. బాల్యం నుండే పరిశుద్ధ లేఖనాలను నేర్పించగలిగింది. తిమోతి కూడా తల్లికి విధేయుడై జాగ్రత్తగా తల్లి అడుగుజాడల్లో పెంచబడ్డాడు. ప్రభువు వారికి తల్లి అయిన మరియా గొప్ప స్త్రీకి ఉదాహరణగా ఉంది. వినయమైన సేవలో తన్ను తాను సమర్పించుకున్నది. క్రీస్తు లోకంలోనికి అవతరించడానికి ఆమె శరీరం ఒక సాధనమై ఉంటుంది అని దూత ప్రకటించినప్పుడు ఆమె, ఇదిగో ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని తన్ను తాను సమర్పించుకున్నది. బాల్య దినముల్లోనే తల్లి అయిన మరియకు యేసుక్రీస్తు వారు లోబడ్డారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, రోమా చెరసాల్లో ఉన్నప్పుడు తిమోతి గారు కూడా పౌలు గారితో ఉన్నట్లు మనం చూడవచ్చు.
ప్రియులారా, ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. ఎలా ఉంది మన కుటుంబ జీవితం? ఎలా ఉంది పిల్లల పట్ల మన వైఖరి? మొదటిగా ఎలా ఉంది మన భక్తి జీవితం? మన జీవన విధానాన్ని బట్టే మన పిల్లల వైఖరి కూడా ఉంటుంది. తల్లిదండ్రులుగా మనమే ఒక తిండిబోతులు, త్రాగుబోతులు, తిరుగుబోతులు అయితే మన పిల్లలు కూడా దేశదిమ్మరులు, చోరులు, వ్యభిచారులే కదా అవుతారు. మన వల్ల మన కుటుంబ వ్యవస్థే సర్వనాశనం అవుతుంది. మొదటి దంపతులైన ఆదాము, హవ్వ దేవుని ఆజ్ఞను మీరారు. కారణము కయ్యూను నరహంతకుడిగా మారాడు. లోకాసుల వల్ల లోతు భ్రష్ట సంతానానికి కారణమయ్యారు. దైవాజ్ఞను మీరిన ఆకాను దొంగిలించడం వలన కుటుంబం మొత్తం రాళ్లతో కొట్టబడింది. కాబట్టి మన పాపాలే మన కుటుంబాన్ని పాడు చేస్తాయండి. దేవుడు శిక్షింపక మానడు. అబ్రహాము తిరుగులేని విశ్వాసము ఇస్సాకుని బలి ఇస్తున్నప్పుడు ఇస్సాకు విధేయతను చూపాడు. యెఫ్తా కుమార్తె తండ్రి ఆజ్ఞకు లోబడి తన్ను తాను బలికి సిద్ధపడింది. ఈరోజు మనం చూపే మాదిరి మన భక్తి జీవితం వారి యొక్క హృదయం మీద ముద్రించబడి వారి జీవితంపై ప్రభావాన్ని చూపుతుంది. ప్రియులారా, నా జీవితంలో జరిగిన ఒక చిన్న ఉదాంతాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒకసారి మా బాబు స్కూల్కి లంచ్ బాక్స్ని మర్చిపోయి వెళ్ళాడు. అయితే ప్రార్థించడం తప్ప నా దగ్గర ఏ ఆప్షన్ లేదు. అయితే మా బాబుకి బైబిల్లో 10 కమాండ్మెంట్స్ నేర్పిస్తున్న రోజులవి. లంచ్ టైంలో బయటికి వచ్చినప్పుడు క్యాంటీన్ ఎదురుగా ఉన్న ప్లే గ్రౌండ్లో మనీ దొరికాయి. అవి ఖచ్చితంగా ఫుడ్కి సరిపోతాయి. 20 rands నోట్ అంటే దగ్గరగా 100 రూపాయలు. అయితే ఆకలిగా ఉంది, ఫుడ్ కొనుక్కోవచ్చు కదా. కానీ వాడు క్యాంటీన్లో ఎవరో మనీ పోగొట్టుకున్నారు అని రిటర్న్ ఇచ్చేశాడు. కాంప్లిమెంట్స్గా వాడి నిజాయితీకి వాళ్ళు ఫుడ్ ప్యాక్ చేసి ఇచ్చారు. ఇది చిన్న విషయమే కావచ్చు, కానీ ఇంటికి వచ్చాక మా బాబు, మమ్మీ నువ్వు చెప్పావుగా పొరుగు వారి దగ్గర నుండి ఏది ఎక్స్పెక్ట్ చేయవద్దు అన్నావు కదా, నేను రిటర్న్ ఇచ్చేశాను, వాళ్ళు నాకు ఫుడ్ పెట్టారు అని చెప్పాడు. నేను తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాను. కానీ ఆ చిన్ని సాక్ష్యము నా కర్తవ్యాన్ని నాకు గుర్తు చేసింది. బాలుడు నడవలసిన త్రోవను నేర్పాలి అని. అవును ప్రియులారా, మన భక్తి జీవితము, మన ఉపదేశము, మన ప్రార్థన వారి మీద మరింత ప్రభావాన్ని చూపిస్తాయి. ఆ కోరిక ఎప్పుడూ మనలో రగులుతూ ఉండాలి. ప్రభువా, నీ రాజ్యంలో నా కుమారుల్ని కుడివైపున ఒకరు, ఎడం వైపున ఒకరిని కూర్చుండపెట్టరా అని జ్ఞానం లేకుండానే దేవునితో తన పిల్లలు ఉండాలి అని కోరుకుని విజ్ఞాపన చేసింది ఒక తల్లి. ఆమె యాకోబు యోహాన్ల తల్లి అయిన సలోమి. గొప్ప సువార్తికుని అందించింది పౌలు గారికి యూనికే. గొప్ప నాయకుడిని ఇశ్రాయేలీలను విడిపించడానికి అందచేసింది యోకేబెదు. గొప్ప ప్రవక్తని అందించగలిగింది హన్నా. దేవుని యందులు భయభక్తులు విధేయులతో లోకరక్షకుడిని అందించింది తల్లి అయిన మరియా. ఎగ్జామ్స్ టైంలో అలారం పెట్టి మరీ పిల్లలకు దగ్గరుండి చదివించి స్కూల్స్కి పంపిస్తాము. సండే స్కూలు, ఆరాధనకి, సేవా పరిచర్యలకి సండేనే కదా మనకు ఫ్రీ టైం దొరికేది అని అంటాము. వద్దండి, సృష్టిలో తల్లి అవడం సహజమే. కానీ ఆ బిడ్డలను దేవుని కొరకు దేవుళ్ళో పెంచడం అనే బాధ్యత నీపైనే ఉంది. రేపు నీ పిల్లల విషయమే దేవునికి లెక్క అప్ప చెప్పాల్సింది కూడా నువ్వే. సరి చేసుకుందాము. ఇప్పుడే, ఈరోజే దేవుని యొక్క వాక్యం అనే విత్తనాన్ని మన బిడ్డల హృదయాల్లో నాటుదాము. ప్రార్థనతో కంచెను వేద్దాము. అనుదినము లేఖనాల్ని నేర్పిస్తూ నీరు కడదాము. జీవాధిపతి అయిన దేవుడు తప్పకుండా జీవాన్ని పోస్తారు. దేవుల్లో అంటు కట్టబడే జీవితాలుగా దేవునికే ప్రతిష్ఠ చేద్దాము. దేవుడు ఈ చిన్ని వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.